అప్పుడు ఎంతైనా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఫస్ట్ అబార్షన్ అయింది. తండ్రి నువ్వే నాకు తోడున్నావు. నేను ఆపరేషన్ చేసి నాకు పడుకోబెట్టారు. వెంటనే నాకు వెలుగు రాగానే ఫస్ట్ అమ్మాయిని పుట్టిందని చెప్పి నేను అడగలేదు, వాళ్ళే చెప్పారు. ఫస్ట్ బైబిల్ ఏంటి అని అడిగాను. చాలాసేపు ఇవ్వలేదు. తర్వాత సరైన ఏంటని అని చెప్పించాడు. ఇస్తే నేను వాక్యం తీశాను. యెషయా గ్రంథంలో వాక్యం నాకు ఈరోజు నువ్వు ఇచ్చిన ఒక బిడ్డను ఇచ్చావు. ఆ బిడ్డకు నేను ఇచ్చే వాక్యం తండ్రి ఫస్ట్ మొదటి వాక్యం నేను తీసినానని పడుకోలే ఉంది. ఆపరేషన్ వచ్చింది, తీశాను. జన్మానికి మాత్రం కన్నీరు బాబు, ఆయన నీ మొర విని ఉన్నాడు, నీ మొర వినగానే ఆయన నీకు ఆలకిస్తాడు అని వచ్చింది. నేను ఎంతో సంతోషించాను ఆ వాగ్దానం విని. నేనైనా ఆ వాక్యం విన్నాను. అమ్మాయి మస్ట్ మిగింది, బాక్స్లో పెట్టారు అని ఒకరు చెప్పారు. మళ్ళీ ఒక గంటకి వీళ్ళు అడిగితే మస్ట్ మిగింది, మళ్ళీ ఏదో గుండెలో హోల్ ఉందంట, కష్టము చెప్పలేదని అన్నారు. నేనైతే ఒక పక్క నాకు బాగలేదు, పడుకున్నాను. ఎంతో దుఃఖపడతానే ఉన్నాను, ఎంతో ఏడ్చాను. ఫస్ట్ అబార్షన్ అయిన ప్రభావ నేను ఈ బిడ్డని ఛానల్లో కూడా అన్నీ నన్ను ఎగతాళి చేస్తారు కదా. నేను చెప్పడం గొప్పతనం కాదు, కానీ 10వ నెల వచ్చినా కానీ తండ్రి నీ సన్నిధిని కుర్చీలో కూడా కూర్చోబెట్టని కింద కూర్చొని మోకాలు చేశాను కదయ్యా. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు వచ్చినప్పుడు మెలుగొట్టాను. మోకాలు 2 నిమిషాలు చేయలేకపోయాను. నువ్వు నన్ను క్షేమంగా ఇంటి దగ్గరికి వచ్చాను. మా తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టారయ్యా, నా కోసం తిండి పెట్టారని అందుకు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నమ్మరంగా ఆలోచించాడు. అట్లాగా 2 రోజులు 3 రోజులు నా పక్కన బెడ్ పక్కన అందరూ చూస్తే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని పాలిస్తా ఆడుకుంటా ఉన్నారు. నేను ఒక్కదాన్ని మాత్రం నా బెడ్ పైన పడుకున్నాను. అందరూ మీకు పెట్టినారు ఎవరు మీకు ఆపేరని అడుగుతుంటే ఎంత దిగు వేసింది. నాకు ఏం తిరుగుతుంది కాలేదు. అది కాక మాకు ఆపరేషన్ చేసిన రోజు గుట్టుడిపోయింది. అది డాక్టర్కి కూడా తెలియదు. నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓడిపోయిన సంగతి. నేను కూర్చోలేకపోయాను, పక్కకు జరగలేకపోయాను, నిల్చోలేకపోయా, అసలు ఏం చేయలేకపోయా. వీళ్ళందరూ డాక్టర్లు నన్ను గదులుతున్నారు. 2వ రోజు 3వ రోజు నన్ను లేచి కూర్చుంటున్నారు. నువ్వేంటి ఇలా ఉన్నావు తిడుతున్నారు. ఇంజక్షన్లు అయితే రోజుకి 5-6 వేస్తున్నారు. నేనైతే కూర్చోలేకున్నా, నిలబడలేకున్నా, పడుకోలేకున్నా, ఏమి చేయలేకున్నా. తండ్రి నా స్థితి ఏం చేయాలి చూస్తే కాపలేదు. నేను ఎంతగానో దుఃఖపడ్డాను, చెప్పుకోవడానికి కాదు. తర్వాత పాస్టర్ని అమ్మగారు వచ్చారు, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. మా అమ్మగారు అయితే చాలా ఏడ్చింది, చాలా దుఃఖపడింది. మా మమ్మీ కూడా. సరే వీళ్ళందరూ అర్థం చేసుకోరు తండ్రి. అందరు జనాలు అందరూ చూస్తూ ఉన్నారు. అయినా కానీ పొగలే 10-9 డాక్టర్లు రౌండ్కి వచ్చి చూసేదాక వాళ్ళందరూ చూస్తూ ఉండగానే నేను కూర్చొని అర్ధరాత్రి 2 గంటలప్పుడు వాళ్ళు బెడ్ మీద కూర్చొని నిద్ర పోకుండా బైబిల్ ముందు పెట్టుకొని ప్రార్థన కూడా చేసుకోలేక ఎంతగా నేర్చాను. బైబిల్ చదువుతాను, తల దగ్గర పెట్టుకుంటాను. డాక్టర్ వాళ్ళు వచ్చి తీసే ఎందుకమ్మి అని తల దగ్గర పెట్టుకుంటున్నాను తిట్టారు. అయినా కానీ నేను దుప్పటి కింద బైబిల్ పెట్టుకొని ముందు దాన్ని నేను పెట్టుకున్నాను. ఏసయ్యా నువ్వేనా సహాయం చేయాలని. 4 రోజులు అవుతుంది, అయినా నాకు బిడ్డను చూపించలేదు. ఎంతో దుఃఖపడ్డాను నేను. చిన్న వయసులో పెళ్లి చేశాను. మా తల్లిదండ్రులకు చిన్నప్పటి నుండి ఎంతో ఉన్నాను నేను. అంటే ఇప్పుడు ఎందుకైనా నాకు ఇలా చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం కదా. నాకు పుట్టిన నాకు ఎందుకంటే
రక్తం వస్తూ ఉంది. అప్పుడు చూసారు మమ్మల్ని. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక వారు ఉన్నాం అక్కడ. అప్పుడు కూడా దేవుడు ఎంతగానో నాకు గొప్ప కార్యం చేశారు. ఆపరేషన్ చేసిన 4 నెలల వరకు నా కుట్లు మానలేదు. ఆ హోల్ తగ్గలేదు. చాలా భయపడ్డాము. ఎంత పెద్ద హోల్ పడిందంటే దాన్ని కూడా దేవుడు మాన్పించాడు. హల్లెలూయా. మళ్ళా మా కుటుంబంలో నా తల్లిదండ్రులకి ఎంతో మేలు చేశారు. మమ్మీ కన్ను ఆపరేషన్ చేయించుకుంది. ప్రార్థన చేయండి. మా డాడీ హైదరాబాద్లో 2-3 సంవత్సరాలు ఉన్నారు. మా కోసం వివాహం చేయాలని డబ్బుల కోసం వచ్చారు. క్షేమంగా చేర్చారు. అదేవిధంగా మా కరోనా వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతో కార్యం చేశారు. నేనైతే అనుకుంటున్నా దేవుడు మా ప్రార్థన చూశాడు. సంఘ ప్రార్థనే మాకు ఆరోగ్యాన్ని కాన్ఫిడెన్స్. ప్రతిదినం పూటకి ప్రార్థన ప్రతి ఒక్కరు అందరూ మా గురించి ప్రార్థన చేస్తారు. సంఘాలు అందరూ మా గురించి ప్రార్థన చేస్తారు. అప్పుడు కూడా నా బిడ్డ నాకు గౌరవించారు. ఫస్ట్ నా భర్తకు వచ్చినప్పుడు నేను అంతగా దుఃఖపడ్డాను. కరోనా వచ్చినా తీసుకెళ్ళి హాస్పిటల్లో వచ్చినప్పుడు 1 గంటకి ప్రార్థన ఉంది ఫోన్లో. నా పిల్లలు పక్కన పడేసిన నా దేవుడికి ఆ ప్రార్థనలో కూర్చొని చెప్తుండే. అప్పుడు అన్నయ్య వాక్యం చెప్పాడు పాస్టర్ అని. దాని సింహంలో వేసినప్పుడు ఏమాత్రం చెడియలేదు. యెహోవాయే రక్షించాడు. ప్రతి ఒక్క విషయం నాకు సహాయం చేశాడు. అన్నయ్య చెప్పిన వాక్యము ఆ రోజు నాకు ఆనందం కలిగించి ఖచ్చితంగా నా భర్తను దేవుడు ఇంటికి చేస్తాడు. తెల్లారెళ్ళాము. నేను కూడా చేయించుకుంటే నాకు కూడా వచ్చిందండి. నా బిడ్డని చూపించలేదు. మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడైతే భయం వేసింది. రూమ్లో నాకు ఎవరు మేమిద్దరమే ఉన్నాము. రూమ్లో ఎవరు వాళ్ళే. నా బిడ్డ అయితే ఏడుస్తుంది. తిండి కూడా సరిగ్గా తింది. మళ్ళీ కరవాలలో ఉన్నాము. నాకు తగ్గిపోయింది. ఫస్ట్ బయటకు వచ్చేసినారు. మా భర్త లేదు. ఇదంతా ఈ సంఘం ప్రార్థన వల్ల నేను ఎప్పుడు మర్చిపోను. ఈ సంఘం చేసిన ప్రార్థన నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డ నన్ను చేయకుండా కాపాడదు. ఎంతగానో కాపాడదు. దేవుడు సంవత్సరం నుండి నా బిడ్డని కాపాడదు. నేను చెప్పిన సాక్ష్యం చికెన్ ముక్కు మింగి నా బిడ్డ అంతా అలా అయిపోయింది. గట్టిగా అడ్డం పడింది. ఆ రోజు అయిపోవాల్సింది కళ్ళారా చూశాను. దేవుడు ఎంతగానో కాపాడాడు. రేపు సంవత్సరం అయింది. దేవుని స్తోత్రం. ఎంతగానో కాపాడాడు. పుట్టినరోజు తప్పకుండా అందరండి. కరవాదిలో రాస్తున్నారు. రోడ్డు బాగాలని మీ అందరి ప్రార్థన వల్లే అప్పుడు నేను హాస్పిటల్ నుండి బయటపడ్డాను. కరోనా వచ్చినప్పుడు బయటపడ్డాను. పాము నుండి నా బిడ్డను రక్షించడానికి సాక్ష్యంగా ఉంటాను. ఎన్ని జరుగుతున్నా దేవుడు మాత్రం ఎంతగానో మా బట్టలు నిలిచారు. తప్పకుండా ఈరోజు రండి. రేపు అందరు ఫంక్షన్కి రండి. కరవాదిలో చర్చిలో వేస్తున్నారు అందరూ. ఏదైనా చిన్న సాక్ష్యం. ప్రభాకర్ గారు ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? రేపు వారం చెప్పి కానీ ఇంకెవరైనా ఉంటే సమయం 10 నిమిషాల్లో ఉంది. 1 గంటకి మనం ముగించుకుందాం. నిజంగా దేవుడు సంఘంగా చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు. నేను ఎంతమన్నా నేను ఎత్తొద్దు. మీరు నిజంగా చూసుంటే, హృదయపూర్వకంగా గ్రహించుంటే దేవుడు నిజంగా చేశాడు. ఇది నిజమే. పాస్టర్ గారు చెప్తున్నాడని కాదు, సంఘం ఉందని కాదు, ఇది నిజమే, ఇది దేవుడు చేశాడు అని దేవుడు ఇప్పటి వరకు మనం కాపాడని మీరు చెప్పిన బిడ్డల సాక్షి విషయంలో దేవుడు నిజమే చేశాడని అమ్మవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజమే, ప్రతి విషయంలో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. ముందుగా చెప్పినట్లుగా మరి ఆనందలక్ష్మి రాజేష్ ఆ బిడ్డల కొరకు మరి సంబంధం కొంత కుదిరి తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ బిడ్డ కూడా చిన్న బిడ్డ అయ్యి తల్లిదండ్రులు కొంత ప్రేమ
ఉండి తమకున్నటువంటి స్థితిగతులను బట్టి కొంత గృహం దగ్గరే విడిచిపెట్టి రాలేని పరిస్థితుల్లో కొంత ఎడబాటు వచ్చింది. మా సంవత్సరం పాట 3 నెలలు ఓకే 3 నెలల పాటు ఎస్ రాజేష్ తనకున్న బలహీనతను బట్టి ఇంకా నేను బ్రతకడం వేస్ట్, ఆత్మహత్య చేసుకోవడం, ఆయన హాస్పిటల్లో ఉండడం. అప్పుడు నేను ఎక్కడ మీటింగ్లో ఉన్నా, అక్కడ ఫోన్ చేసి చెప్పాను. నేను వచ్చేసరికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి వెళ్ళి ప్రైవేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మంచం మీద పడుకుని మనిషి లెగలేని పరిస్థితిలో ఉన్నాయి. పట్టుకుని ఎవరైనా లేపితే మరి చూడండి, దయచేసి ఒక రోజు ఇట్లా ఒక అమ్మ వాకింగ్ సాక్ష్యం చెప్తుంటే కొంచెం ఎక్కువ సమయం అయింది, ఫోన్లో చెప్తున్నారని కొట్టాడు. ఇప్పుడు వినోద్ గారు పాలు గారు ఫోన్ చెప్తున్నారు, ఎట్లా కొట్టాను నేను అనుకున్నా అమ్మ సాక్ష్యం వాపని కొట్టాను ఏమనుకున్నాను. ఎందుకంటే ఒక సంఘం ఇందాక ఘంటసాలలో ఇదే కూర్చుంది కదా అమ్మ, వాళ్ళు ఉంటున్న ఘంటసాల సంఘంలో పరిచయం చేశాను. అక్కడ కూడా ఇలా కొట్టాను. వీళ్ళు అక్కడ ఫోన్ చూసుకుంటాను, ఎక్కడ సాక్ష్యం చెప్పి నేను కొట్టేసరికి ఏమో సాక్ష్యం మైక్ పక్కన పెట్టేసి సమయంగా చెప్తున్నాను. ఏంటమ్మా అంటే అదే మన్నారు. కానీ కొన్ని కమ్యూనికేషన్లు అట్ట వెళ్తూ ఉంటాయి. దయచేసి ఎక్కడ ఆపానమ్మా? రాజేష్ మనుషుల మీద ఉండి భవనాన్ని పట్టుకుంటే లేచే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మీకు తెలుసో లేదో తెలియదు కానీ చాలామంది కాన్ఫరెన్స్ ప్రేయర్ ప్రారంభించాకే పాస్టర్ గారు మా పేరు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. కాన్ఫరెన్స్ ప్రేయర్ ప్రారంభించాకే పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నేను ప్రభువు నన్ను పిలుచుకునే వరకు, మా మరణాంతం వరకు మాకు దేవుడిచ్చిన భారము బాధ్యత. కొంతమంది పలకరించకపోయినా, కొంతమంది మాట్లాడకపోయినా వాళ్ళ పేర్లు మా దగ్గరికి వచ్చిన తర్వాత, పేర్లు మా చెవిని పడిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఉండేది చూడండి. ఇక ఆ లిస్టును బట్టి ప్రార్థన చేస్తూనే ఉంటాం. బుధవారమే కానీ శుక్రవారమే కానీ మరి ఒక్కొక్క సమయాన్ని ఏర్పాటు చేసుకుని లిస్ట్ అంతా ప్రార్థన చేసుకుంటాం. బిడలు లేని వారి కొరకు, బిడలు కలిగిన వారి కొరకు, గర్భిణీల కొరకు, వివాహాలు కాని వారి కొరకు, తర్వాత మరి ఉద్యోగం కావాల్సిన వరకు, సంఘంలో ఉన్న వారి కొరకు, సంఘంలో అతికి ఉంటున్న వారి కొరకు, దూరం అవుతున్న వారి కొరకు, మరి రకరకాలుగా అర్థం చేసుకుని ప్రతి విషయాన్ని గురించి ప్రార్థన చేస్తుంటాం. అలాగే నా బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జీవితాన్ని కట్టాడు. కుటుంబ సంఘానికి రాకపోయినా మరి ఆ కుటుంబం నుంచి ఒక నడిపించబడుతున్నారు. అది చాలు మనకు కాదా. ఇప్పుడు ఝాన్సీ రాలా చాలా మంది అని ఈ మధ్య వచ్చి గడిచిన ఈ నెలగా పోయిన నెల నుంచి ఈ లాస్ట్ అంటే ఈ నెల నుంచి పోయిన నెల నుంచి వస్తుంది. అంత మనం సైలెంట్లో పెట్టారు. తర్వాత ఆ ముందు వరకు ఎవరు వచ్చారు? ముందు వరకు ఝాన్సీ రాకముందు ఆ కుటుంబం నుంచి రిప్రజెంటేటివ్గా ఎవరు వచ్చారు? వినోద్ గారు వరపడు. ఆమె వచ్చిందా? లేదు. వీరిని బట్టి చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యం చేశాడు. నీ కుటుంబంలో మరి నీ మాట వినని వారు ఉండొచ్చు, నిన్ను అంగీకరించిన వారు ఉండొచ్చు, నిన్ను లెక్క చేయని వారు ఉండొచ్చు, నిన్ను పట్టించుకునే వారు ఉండొచ్చు. కానీ వాళ్ళ తరపున వచ్చి దేవుని సేవకునికి చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నావే, అది చాలు దేవుడికి. మంచం మీద పడి అర్థం కాని పరిస్థితుల్లో పక్షవాయువుతో ఉన్న వ్యక్తి నలుగురు మోసుకొచ్చి పైనుంచి దింపారు. వాళ్ళని చూసి యేసుప్రభువు ఏం చేశాడు? ఈ మంచం మీద ఉన్నవాడు బాగు చేశాడు. లేచిన తర్వాత అర్థమైంది, ఎవరు నన్ను పైనుంచి దింపారా, నలుగురు దింపారా, వీళ్ళు తీసుకొచ్చారా నేను యేసుప్రభువు దగ్గరికి? నేను యేసుప్రభువు దగ్గరికి ఎట్టొచ్చానా అని అనుకున్నాడు. యేసుప్రభువు దగ్గరికి ఎవరు తీసుకొచ్చారో, ఎట్లా తీసుకొచ్చాడో మంచం ఎత్తుకుని లేచేంత వరకు కూడా తెలియదు ఆయనకి. అలాగే ఇప్పుడు ఎస్తేరమ్మే వాళ్ళ కుటుంబ విషయాలన్నింటి గురించి ప్రార్థన చేస్తూ సంఘం మనం చేసుకుండొచ్చు, ఇక్కడ తల్లే ఉండొచ్చు. కానీ ఒకరోజు తెలుస్తుంది, తనను బట్టి ఎంతమందికి ప్రార్థన చేయగల దేవుడు మేలు చేశాడో ఒకరోజు తెలుసు. ఈరోజు తెలుస్తుంది వినోద్ గారి జీవితాన్ని బట్టి, వారి సమర్పణ, వారి ప్రార్థన జీవితాన్ని బట్టి. తన భార్య ఈరోజు ఒక్కదానివే ఉండొచ్చు, కానీ నీ కుటుంబం మొత్తము దేవుడు దీవిస్తాడు. అందుకే ఆచార్య ఆరోగ్య మూర్తి ఒక మాట చెప్పాడు, అయ్యా మరి నువ్వు హైందవుడివి, బ్రాహ్మణుడివి, జన్యం తీయకూడదు, ఇవన్నీ ఆచారాలు ఉంటాయి, నీ కుటుంబం వెలివేయబడుతుంది, నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు బయటకు వచ్చేయాలి, మరి నీ భార్య నీ బిడ్డలు ఏమవుతాయి వ్యతిరేకిస్తారో ఏంటో అన్నప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, అయ్యా నేను ఎలా నమ్ముతున్నా, మాస్టర్ గారికి తెలియదని కాదు, ఈయన అవగాహన చేసుకున్నదని చెప్తున్నాడు. అయ్యా ఒక కొవ్వొత్తు వెలిగించిన తర్వాత ఆ వెలుగు అక్కడ ఎవరు ఉంటే వారి మీద ఎలా పడుతుందో, ఎవరుంటే వాళ్ళకి ఎలా వెలుగునిస్తుందో నేను వెలిగింపబడుతున్నా, ఇంచుమించు వాళ్ళు కూడా
వెలిగింపబడతారు. అలాంటి వెలుగై ఉన్న దేవుడిని నేను నమ్మాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వెలుగై ఉన్న దేవుడు మనకు కలిగి ఈరోజు ఒక్కదాని ఉండొచ్చు, కానీ రేపు పొద్దున నీ కుటుంబం అంతా కూడా దేవునిలోనికి నిన్ను బట్టి నీ కుటుంబీకుని రక్త సంబంధం నీ వారందరినీ దేవుడు చూస్తాడు. నిన్ను బట్టి యోసేపుని బట్టి అంట ఆ ప్రాంతాన్ని దీవించాడంట. దావీదు తన సేవకుడైన దావీదు ఉన్న కారణాన అంటాడు కదా, దావీదు నా సేవకుడిగా నువ్వు ఉంటున్న కారణాన ఆ ప్రాంతం అంతటిని కాపాడుతానన్నాడు. నువ్వు నివసిస్తున్న నీతో మంచిగా ఉంటున్న నీకు ఏ పేరైతే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళందరినీ కాపాడుతానన్నాడు. తర్వాత దేవుడు ఇంకొక దగ్గర చెప్పాడు, అబ్రహాముని బట్టి ఇగో అతను ప్రవక్త, అతని కోసం ప్రార్థన చేస్తాడు. ఇగో రాజు, నీ రాజరికాన్ని బట్టి నీ అధికారాన్ని బట్టి విర్రవీగుతున్నావేమో, నీకు అతను భార్యను తీసుకెళ్ళి అతనికి ఇచ్చేయి. నువ్వు ఏదైతే ఎత్తుకెళ్ళిపోతున్నావు, ఏదైతే అతను దొంగిలిస్తున్నావు తీసుకెళ్ళి ఇచ్చేసేయి. అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. అతనికి ప్రార్థన చేయగా నువ్వు బ్రతుకుతావు. వార్నింగ్ ఇచ్చినా ఈయన ఏదైతే సేవకుడి దగ్గర నుంచి ఎత్తుకుపోయాడో, దేన్ని బట్టి అయితే దుఃఖం కలగజేశాడో, దేన్ని బట్టి అయితే సేవకునికి దుఃఖం కలగజేశాడో, దాన్ని బట్టి ఆ కుటుంబంలో స్త్రీలు అందరు దాసీని దగ్గర నుంచి రాని వరకే గర్భం అయిపోయిందంట. మళ్ళీ అదే పాస్టర్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, ఆ రాజ్యంలో రాజు భార్యతో సహా దాసి మొదలుకొని గర్భాలు దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ప్రవర్తన పెట్టినప్పుడు, దేవుడు ఒక దాసును పెట్టినప్పుడు ఆయన ప్రార్థన చేయగా ఆయన కొరకు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్న వారందరి కుటుంబ జీవితం ఒకదాని ఉండొచ్చు, వాళ్ళు రాకపోవచ్చు, కానీ వారందరి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. నిజమే. అలాగే మా స్వరూప ఇంకా అవల ఎస్తేరమ్మ గారి కుటుంబ జీవితాన్ని బట్టి చెప్పడానికి, తర్వాత శ్రీకాంత్ అమ్మాయి రాజు ఏమా శ్రీకాంత్ గారు అప్పుడు వివాహం గురించి ప్రార్థన చేస్తూనే వస్తున్నాం. తర్వాత అప్పుడు పేరు రాసుకుని గర్భపడి పెళ్ళయిందయ్యా. మరి అందరూ అంటూ ఉంటారు, సంవత్సరం తిరిగే లోపు ఏం ఆశపడతారు, రాష్ట్రపతి వాస్తవంగా జరగాల్సింది అదే. దేవుని వాక్యం చెప్తుంది, యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో లేట్ అయినా లేటుగానే ఉంటుంది. యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. బాణం బలంగా ఉంటే వెనక దాన్ని ఏమంటారు, ధనుసు. ధనుసేనా ధనుసు అంటారు. బాణం ఇది విల్ల, ఇదే బాణం. దీన్ని ఏమంటారు, విల్లు. ఆ తాడుని విల్లు అంటారు. మొత్తానికి ఏదో అర్థమవుతుంది కదా. ఈ బాణం ఏమో తండ్రి, ఈ ధనుసు ఏమో తండ్రి, ఈ బాణం ఏమో తండ్రి నిలబడితే బాణం అంత ముందే వెళ్తుందంట. తండ్రి ధైర్యంగా నిలబడితే బాణం ముందే వెళ్తాడు. అందుకే గొడవలు వచ్చినప్పుడు చూడండి, తండ్రి మాట్లాడుతుంటాడు, కొడుకుని కొట్టేస్తాడు. తండ్రి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, కొడుకుని కొట్టేసేస్తూ ఉంటాడు. అంటే ఇటువరకు రోజులే. ఇప్పుడు అంతా తగ్గించుకుని వచ్చు. యేసుప్రభు వారు ప్రేమించమని చెప్పాడు, తగ్గించుకోమని చెప్పి ఒక జన్మ కూడా మళ్ళీ ఒక జంప చూపించమని చెప్పాడు. తగ్గించుకుంటాం కాబట్టి ఎంతకుముందు రోజులు ఏంటి, పండుగ పండు, దెబ్బకి దెబ్బ, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలే. అప్పుడు తండ్రి వాదనకు నిలబడితే పిల్లవాడు వెళ్ళి తీసుకొచ్చేవాడు, కాలేజీ తాలా తీసుకొచ్చేసేవాడు. అలా బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా. ఇప్పుడు చూడండి, నేను సరిగ్గా ఒక వయసు వచ్చేసరికి ఆగలాగైపోతుంది. అంతెందుకు వినోద్ గారు ఉన్నాక వినోద్ గారు అంత అయ్యాడు పెద్దోడు, జీవన్ గారు ఉన్నాడు, ఆయన తర్వాత అంత అయ్యాడు వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు మా నాన్నగారు నేను ఇంటికి వెళ్తాను, మా నాన్నగారిని చూసి అంటారే నీ తమ్ముడా నీ కొడుగా అడుగుతారు. అట్లా బలవంతుని చేతిలో బాణం అట్లా. సో దేవుడు అన్నీ క్రమంగా జరగాలి. అందుకే అంటారు కదా పెద్దలు కూడా, ఏ కాలం ఏ సమయాన్ని జరగాల్సిన ఆ సమయాన దయచేసి కుటుంబాలు వివాహాలు కానీ మరి ఈ విషయాల్లో ఏది ఇప్పుడు ఆలస్యం చేస్తే ఆలస్యం. అందుకే ఈరోజు భారతీయ కూడా నిజంగా ఎంతో సాక్ష్యం చెప్ప వినోద్ గారు మరి ఆదివారం క్లుప్తంగా సిద్ధపడండి. మొదటిగా మీరు కూడా ఒక సాక్ష్యం చెప్తే నేను ముగిస్తాను రండి. ఎందుకంటే ఈరోజు ఆయింది అసలు ఇంకే అవుతాయి. మీరేది అనుకుంటున్నారా, మీరే మైకి చిన్నపడుతున్నారని. సరే, ముందుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తరువాత నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు శరీరరీత్యా జన్మనిచ్చిన తల్లిదండ్రులు వేరు, ఆత్మానుసారంగా నాకు కొత్తగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, మన దైవ సేవకులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వదిలిపోయింది.
అలాగే దూరం నుంచి బాప్తిజం ఏ గారు వచ్చి బాప్తిజం తీసుకున్నారు, ఆయన కూడా తీసుకున్నాను. రేపు మామూలుగా చెప్పేది అందరూ తెలిసిన సాక్ష్యమే. ఆ స్థితిగతులంతా మీరు ఎరిగిన వారే కానీ నా యొక్క పాప జీవితాన్ని వదిలేసి ఈ దిన కొత్తగా దేవుని కుమారుగా చేర్చబడి నేను జన్మించాను. అందు నిమిత్తమై మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులిద్దరు నాకు కొత్తగా పేరు పెట్టారు, థామస్ అని. మరి ఇది మొదలుకొని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ ఏం కాదు, తెచ్చుకొని అలవాటు చేసుకొని థామస్ పిలవడానికి. వాస్తవంగా అయితే మా తల్లిదండ్రులు ఫస్ట్ పెట్టింది థామస్ అని. ఇప్పుడు మా ఊరు వెళ్ళినా కూడా వినోద్ అంటే ఎవరికి తెలియదు, థామస్ అంటే తెలుసు. ఇంటికి వెళ్ళినా కూడా థామస్ ఎప్పుడు వచ్చామో అడుగుతారు. అలాగే ఝాన్సీ బాగుందా, పిల్లలు బాగున్నారా అని అడుగుతున్నారు. కానీ ఆ యొక్క అది ఆ పేరు అనేది ఆ ఊరికే పరిమితమైంది. నా స్టడీ నిమిత్తమై పేరు మార్చాల్సిన పరిస్థితి వచ్చి మార్చేసాను. అయినా కూడా దేవుడు మళ్ళీ అదే ఉత్తరించాలని మరి ఒక తరుణం జరిగించి అదే పేరుని మళ్ళీ నామకరణం జరిగించారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం ఎంతో ఆటంకాలతో వచ్చింది, కానీ అది ఆటంకాలు మనం అనుకున్నాం, కానీ దేవుని ఏర్పడడం మాత్రం ప్రశాంతంగా జరిగిపోయింది. ఈ యొక్క వర్షం వల్ల ఎట్లా జరిగిందో ఏమని అనుకుంటా ఉన్నాం. దేవుని ఏర్పాటు బట్టి ఆయన ఏర్పాటు చేసిన సమయానికి, ఏర్పాటు చేసిన స్థలంలో ఆయనకి మహిమకరంగానే జరిగించినందుకు ఆయనకి మరీ ముఖ్యంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. మరి మా యొక్క తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్న నన్ను ఆత్మానుసారంగా ఈ బాప్తిజం నిమిత్తమై ఏ విధంగా నేను బలపడాలో, ఏ విధంగా నా యొక్క ప్రవర్తన నడవడికలు ఉన్నాలో నాకు పూర్తిగా నేర్పించారు. అదేవిధంగా సంఘస్థుల్లో కూడా కొంతమంది వచ్చి అర్థమండి వచ్చి ప్రార్థించి వెళ్ళింది. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. నా జీవితంలో గతించిన దాన్ని అసలు మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది ఆ యొక్క పాప జీవితం నుండి మరణించి కొత్తగా జన్మించాలని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఆ జన్మించిన నాకు ఈ యొక్క అదే చిన్నబిడ్డ పుట్టిన కానించి ఏ విధంగా నడుస్తాడో, ఏ విధంగా పైకి ఎదుగుతాడో, అసలు ఎదుగుదలలో ప్రభు నాకు తోడుకుంటూ కింద పడుతూ లేస్తూ అనే నడకైతే నాకు వద్దు, ఒకేలా సాగిపోయి నాకు కావాలని నేను అనుకుంటున్నాను. అలా ఉండాలని దేవుని పేరిట, మీ సంఘస్థుల పేరిట నేను కోరుకుంటున్నాను. మా సంఘస్థుల పేరుకి కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక సంఘంలో, మా సంఘంలో ఒక ఆత్మ దేవుని ఎదుట నిలబడుతుందంటే మరి సంఘస్థులందరూ ఒక బాధ్యతగా తీసుకొని ప్రార్థించాల్సిన బాధ్యత సంఘస్థుల మీద ఉంది. అదేవిధంగా ఆత్మీయ తల్లిదండ్రులైన వారు ఎంతో ప్రోత్సహించి, నేనైతే అసలుకి వెనక్కి తిరిగే ఆలోచన లేదు. ఈరోజు మనం బాప్తిజం ఇన్ని కారణాలు వచ్చినా సరే ఏ విధంగా అయినా తీసుకోవాల్సి పడిపోయారు. పెద్దయ్య గారు ఒకవేళ వచ్చినా రాకపోయినా సంఘంలో మా యొక్క నన్ను లక్ష్యంలోకి నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా సరే తీసుకోవాలని నేను నిర్ణయించాను 100%. అది అలా నేను తీసుకోవాలని అనుకున్నాను, కానీ దేవుని ఏర్పాటు ప్రకారమే మేము ముందుగా నిర్ణయించిన ప్రకారమే జరిగింది. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఈ చిన్న నా యొక్క పాప జీవితాన్ని వదిలేసి కొత్తగా జన్మించిన నాలో ఏ ఒడిదుడుకులు, ఏ యొక్క కోప తాపాలు లేకుండా సంఘస్థులతో, సమాజంతో, మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా సమాధాన పడుతూ సంఘంలో పరిచర్య విషయంలో, ప్రతి ఒక్క విషయంలో నేను సమాధాన పడతానని సంఘస్థుల ఎదుట, ఆత్మీయ తల్లిదండ్రుల ఎదుట ప్రమాణం పూర్వకంగా నేను చెప్తున్నాను. ఇది నా యొక్క చిన్న సాక్ష్యం. ఈ యొక్క బాప్తిజం విషయంలో 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిజం చేసుకోవడం అనేది బహుశా అంతకుముందు తీసుకున్న ఇద్దరు చేసేవారు తెలియదుగా నాకైతే.
నేనైతే ఈ నా ఇంటి నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకున్నాను. అది కూడా నా యొక్క ఆత్మీయ తండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు దగ్గర నుండి ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క గడియ వచ్చి ప్రార్థిస్తూ నా యొక్క ఆ జీవితంలో వచ్చే శోధనలు అంటే ఎలా ఎదుర్కోవాలి, ఏ రూపంలో వస్తూ ఉంటాయి అని ప్రతి ఒక్క వాళ్ళ జీవితంలో నేర్చుకున్న అనుభవాలను బట్టి నాకు తెలియపరిచారు. అందుని బట్టి నేను ఆ విధంగానే నేను అది వాళ్ళు చెప్పిన మాట చొప్పున నడుచుకుంటానని సంఘస్థులందరికీ ప్రమాణపూర్వకంగా ఒప్పుకొంటున్నాను. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించింది. ఓకే, అందరూ పాడతారా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి బిడ్డ పుట్టినప్పుడు పుట్టంగానే పెళ్ళావుగా, పుట్టంగానే పిల్లలు రాదుగా, అట్లాగే ఇప్పుడే పుట్టాడు కనుక భార్య లేదు, ఇప్పుడు గదిగితే ఇప్పుడు వచ్చారు. మంచిది. నిజంగా దీన్ని బట్టి కూడా సాగుతుందిగా నేను ఎంతో సంతోషిస్తున్నా. నిజంగా ఇక్కడ పరిచర్యకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలంటే, ప్రారంభంలో ఇక్కడ నేను పనుడిగా ఉన్నాను. ప్రారంభంలో ఇప్పుడు పనుడిగా ఉన్నా. జగన్ గారు వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళ ప్రాంతంలో పరిచయ స్థితిగతులు అయినా తెలుసు. ఎస్ఆర్ కూడా తను మొదట్లో వెళ్ళిన సంఘ స్థితిగతులను బట్టి తను కూడా ఎంతో బాధపడింది. మరి ఏంటయ్యా సేవకులన్న గౌరవం లేదు, ఉద్యోగం లేదు, మరి ఎంతో దుఃఖపడ్డా. తెలిసిన భక్తి తెలిసిన కొంతమంది పార్థం గారు కూడా అయ్యా ఇక్కడ పరిస్థితులు ఇంతే. సరే మా మేము ఏదైనా కష్టమైన నష్టమైన కరువైన ఏదైనా భరించే సేవ చేయడానికి వచ్చామే, కానీ చిన్న శ్రమలు వచ్చినప్పుడు ఒడి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి కాదు. అమెరికా సంబంధం వచ్చినప్పుడు జీవన్ గారు కూడా అయ్యా ఎందుకు ఇక్కడ వెళ్ళిపోయిన జీవితం బాగుంటుంది అన్నారు. కానీ దేవుని ఏర్పాటు ఇది ఏంటిది? మనల్ని ఒక కుటుంబంగా ఒక గొప్ప సంఘంగా కట్టే ప్లాన్ ఆయనకుంటే మనం ఎక్కడికి పోతాం? ఏమండి? ఇట్లాగే ఇప్పుడు ముగ్గురు రక్షించబడ్డారు, ఈయన మూడో వ్యక్తి, ఇంకా అనేక మంది ఇంకా ఉన్నారు, పాలు గారు ఉన్నారు. ఏమండి? మరి దేవుడు ఎక్కడెక్కడో పుట్టినా ఎక్కడెక్కడో పెరిగినా ఎన్నో సంఘ విధానాలు ఎదిగినా దేవుడు కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత బలపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బలపరుస్తున్నారు, దేవుడు ఎదుగుతున్నారు, రక్తం అక్కడ కొడుతున్నారు. ఇంకా శాఖగా ఉన్నారు. అది నిన్న మనీష కూడా మాట్లాడి మరి తెలియజేస్తున్నాను, నేను కూడా సిద్ధపడదాం అనుకున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పింది. ఇంకా కొంతమంది కూడా అంకిత ఉంది, అది ఝాన్సీ ఉంది, సుజాత గారు, వెంకటరావు గారు ఉన్నారు. ఎప్పుడో వారు తీర్మానం చేసి వారికి చిన్న చిన్న శోధనను బట్టి ప్రార్థన చేద్దాం. కొన్ని బలహీనతలు మనం తెలిసినప్పుడు ప్రార్థన చేద్దాం. స్థితిగతులను బట్టి ఒకసారి సంఘం అంతా చేతులెత్తి ప్రార్థన చేద్దామా? వినోద్ గారి కొరకు సంఘ ప్రార్థన ఎంతో ముఖ్యం. సారీ అది కూడా చెప్తాం అనుకున్నా. వాస్తవంగా ఎస్తరక్క పేరేంటి తెలుసా? అందరూ పిలిచేది. ఎస్తరక్క పేరేంటి చెప్పండి. ఎంతమంది తెలుసు లక్ష్మి? కానీ అందరూ ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? ఎట్లా పిలుస్తున్నాం? అమ్మా ఎక్కడికి వచ్చిన తర్వాత ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎస్తారమ్మా? ఎస్. ఓకే నేను వచ్చిన తర్వాత అక్కడ అడిగాను, అక్క ఇక్కడ మీటింగ్ పెట్టారు, పైన మీటింగ్ పెట్టినప్పుడు లక్ష్మి అన్నారు అందరూ. అమ్మ మీ పేరు ఏంటి అన్న? బాప్తీసం తీసుకున్నాక ఏం పెట్టారన్న? గుర్తుంది లేదు. ఇస్తేరయ్యా. ఇక అప్పటి నుంచి అమ్మ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తామే, చేతులు పట్టుకున్న అమ్మ నేను కూర్చొని ప్రార్థన చేస్తాను. అప్పుడు చేసిన ప్రతిసారి ఇస్తేరమ్మ ఎవరు అనేది అమ్మమ్మ. కానీ నేను అమ్మా లక్ష్మమ్మ పేరు మార్చారా? ఇదా ఇక ప్రార్థన చేస్తూ అట్లా ఇక మాకిద్దరికి అలవాటు అయింది. అమ్మమ్మకి నాకు మాకు కూడా ఆమె చెప్తేనే తెలిసేది. ఇక అలవాటు అయింది. అమ్మమ్మ కూడా చెప్పి అమ్మమ్మ ఇదంతా పేరు మార్చారు, మనం ఇలా ప్రార్థన చేయాలి. అలవాటు చేయాలి మనం. చాలా ఇక్కడ అలవాటు లేదు.
అలవాటు చేయాలి. అలవాటు చేసి అప్పటి నుంచి ఇక అమ్మమ్మ కూడా నేను కూడా ఎప్పుడు లక్ష్మక్క ఇప్పుడు ఏనాడు అలా ఒకసారి ఇప్పుడు లక్ష్మే అంతం కూడా విన్నా అమ్మమ్మ తర్వాత వేస్తేది అని పిలిచేది ఇక తర్వాత నుంచి ఇక అట్లా మరి ఇంచుమించు ఇప్పుడు అలవాటు సరే ఎవరు పిలిచారని ముఖ్యంగా ఇప్పుడు ఏమైంది అలవాటు నేర్పించాక ఇప్పుడు ఆమెకు ఎలా అనిపిస్తుంది అదే లక్ష్మి నా పాత జీవితం లేదు వేస్తే నా కొత్త జీవితం ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా పరిస్థితులు పెట్టుకుంటే అమ్మ నాకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈయన పేరు కూడా ఏ పేరు నేను కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి అలవాటు మానుకోవడం ఒకేసారి మానుకోవడం ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి మనం ఇప్పుడు ఎవరైనా అలవాటు మానుకోవడం ఇప్పుడు కొంతమందికి ఇచ్చేట అలవాట్లు ఉంటాయి కొన్ని అలవాట్లు ఉంటాయి మానుకోలేదు తొందరగా ఆమె ఈజీగానే వస్తాం మనం కానీ మన దగ్గరికి వచ్చేసరికి అర్థం ఇప్పుడు మనం రేపు ఎందుకు దాన్ని అడుగుతున్నారు ఎన్నిసార్లు మనం వినోదం అంటాము ఎన్నిసార్లు మనం తమాష అంటాము మనం పరిశీలన చేసుకుంటే ఎంతోమంది కొన్ని చెడు అలవాట్లు మానుకోలేక ఉంటారు వాళ్ళ స్థితి ఏంటో మనకు అర్థమైంది వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమైంది ఓకే ఇప్పటి నుంచి మనం ఏమనుకోవాలి మీరు కూడా పేరు ఇస్తారా రైట్ ఓకే ఇక అది అలవాటు అయిపోవాలి ఇక్కడ నుంచి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సరే ఇంకేమైనా ఉన్నాయి చెప్పాల్సినవి ఓకే నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇదే నిజమైన పుట్టినరోజు ఇదే పుట్టినరోజు సంఘాన్ని ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్న లేకపోయింది షావుకునికి ఇవ్వడానికి కానుకున్న లేకపోయింది వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఫలానుకున్న లేకపోయింది ఒకవేళ ముందు నుంచి ప్లాన్ ఏర్పాటు చేసుకో ఒకవేళ లేదు నాకు అప్పు తీసుకుని చేయాల్సిన అవసరం లేదు దయచేసి అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు పిలువు సంఘం ఊరికే రాడా షావుకు ఊరికే రాడా ఏమో నేను కాంగ్రెస్ వస్తున్నాను వెళ్ళలేను లేదు కదా దయచేసి అది మనం అలవాటు చేయట్లేదు నేను అది అలవాటు చేయట్లేదు నేను ఏ గృహానికి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మీ బాప్తీసం విషయాలు ఏ రోజు ముందుగా నేను పరిచయ భావన బట్టి నాకు తెలియకపోవచ్చు ఒకవేళ మీకు గుర్తున్నా వినండి ఏం చేయాలి మీ గారు మీరు చెప్పండి ఏం చేయాలి నేనేమన్నా ఏం చెప్తాను ఓకే అందుకే మిమ్మల్ని అడిగాను ఓకే మీ పుట్టినరోజు అయినప్పుడు మీ బాప్తీసం అయినప్పుడు ఏం చేయాలి ముందుగా మీ పుట్టినరోజు అయినా బాప్తీసం అయినా ఒక రోజు ముందే ఏం చేయాలి మీకు తెలుసుగా గుర్తున్నదా తెలుసు దయచేసి ఏది ఉన్నా ముందు సేవకులకి తెలియపరచడానికి చూడండి నిన్న కూడా నేను చాలా బాధపడ్డా నేను గారి ఎన్నోసార్లు మనం కొట్టించాం ఎన్నోసార్లు సంఘంలో కలుసుకున్న తల్లి నీరం గారి తల్లి చనిపోయింది నీరం గారి తల్లి వేసింది మస్తానమ్మ కర్ర పట్టుకుని చక్కగా పైకి వచ్చేది ఇక్కడండి అని అయ్యా ఆ దుష్టుడు వాడు నన్ను వెంటాడుతున్నా వాడిని నువ్వు అర్జెంటుగా తోలేయ నువ్వు వచ్చి ప్రార్థన చేసి వాడిని కాల్ చేయ అని చెప్పి చక్కగా చెప్పేది చక్కగా చెప్పేది ఆడు నన్ను పోవాలి అని ఒకసారి కళ్ళు చూపిపోయి ఆపరేషన్ చేయించుకున్నాము కానీ ఆపరేషన్ చేయించుకోకుండానే దేవుడు కళ్ళు చూపించాడు దేవుని స్తోత్రం ఆయన దీనుల పట్ల దయ చూపే దేవుని స్తోత్రం బాప్తిసం తీసుకున్న బిడ్డలకి మరొకసారి చెప్తున్నా వినోద్గా చివరిగా నేను చెప్పేది బాప్తిసం తీసుకున్న వాళ్ళు చెప్పాను కదా కొంతమందిని చూసి మనం అంటాం ఏమయ్యా మానుకోవా ఈ చెడు అలవాటు మానుకోవా అని అంటే అలవాటు అయినా తొందరగా టైం పడుతుంది కాబట్టి ఒకవేళ వచ్చినా నన్నైనా ఎవరినైనా చెప్పడం వెంటనే చెప్పినప్పుడు ఫీల్ అవ్వకూడదు ఇప్పుడు సాగర్ జీవనగా చెప్పాను ఫీల్ అయినా వెంటనే అలా కొన్ని ఏదైనా ఎవరికైనా తెలియనప్పుడు లేదా తొందరపడినప్పుడు చెప్పినప్పుడు ఫీల్ అవ్వదు అది పెద్ద మనసుతో అంగీకరించి తీసుకుని వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడదాం థామస్ గారు అసలు వాస్తవం తెలుసా ఆయన వినోదానికి పేరు తెలిసినా నా ఫోన్లో ఏం ఫీడ్ చేసి ఉంటుందో తెలుసా థామస్ అనే ఉంటుంది మొదట్లో నేను థామస్ గారు అని పిలిచేవాడిని థామస్ గారన్నా వినోద్ అంటారన్నా అందరూ అవార్డు అయిపోయింది వినోదని పిలవన్నా అక్కడికి అడిగాను మిమ్మల్ని ఏమని పిలవనండి అదే పిలవనా ఇదని పిలవనా అని అడిగాను ప్రస్తుతానికి వినోద్ గారని పిలవన్నా అన్నాడు ఇప్పుడు ఆ టైం వచ్చింది థామస్ గారిని పిలిచే టైం వచ్చింది మరి థామస్ గారు మరి ప్రతి వారం ఖచ్చితంగా దేవుని సమయాన్ని ఆదివారాన్ని మీరు వాడుకోకూడదు మీరు వ్యక్తిగతానికి వాడుకోకూడదు సంఘ క్రమాలు ఉన్నప్పుడు ఆ సంఘ క్రమాలను మీరు వాడుకోవద్దు అది దేవుని సంఘ క్రమం ఎవరిది ఆదివారం దేవుని అది మీరు వాడుకోవద్దు తర్వాత
మనకు ఒక క్రమం ఏర్పాటు చేసుకున్నారు కనుక ఏ పరిస్థితులను బట్టి అయినా వేరే సంఘానికి మనం అలవాటు పడం, వేరే క్రమాలకు మనం అలవాటు పడం, వేరే సేవకులు దయచేసి చెప్పి ఈరోజు ఎవరు పడితే వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళకి అవసరం లేదు. మనకంటూ స్థానిక సేవకుడికి నేనున్నా, ఒకవేళ ఉన్నా ఇంకా 4-5 సేవకులు కావాలంటే సహవాసులు 100 మంది పైన సేవకులున్నా నేను పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళ భక్తి, వాళ్ళ విధానం, వాళ్ళ స్థితిగతులు నాకు తెలుసు. నాతో ఒక సేవకుడు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేయమన్నా చేతపడి చేసి వెళ్ళాడు, ప్రార్థన చేయమన్నా చేతపడి చేసి వెళ్ళాడు. తెలియదు, పైకి చాలా బాగుంటారు కానీ అంతరంగ స్థితిగతులు, తర్వాత మన కుటుంబాలు, మన స్థితిగతులు ఏమవుతాయో తెలిసిన తర్వాత చాలా దుఃఖపడ్డాను. ఏదో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఎవరిని పెడితే అభిషేకం లేకుండా, ఏర్పాటు లేకుండా, వాళ్ళు సేవకులు కాకుండా, సంపూర్ణ సేవకులు కాకుండా, దేవుని ఏర్పాటు లేకుండా ఈ రోజుల్లో నిజంగా గౌరవం ఉందని, మరి కానుకలు ఇస్తారని, విలువ ఉందని ఈరోజు ఎవరు పెడితే వాళ్ళు చేస్తున్నారు. కర్ఫ్యూ ఉండట్లా నేను చెప్పాను కదా మాస్టర్ గారు, స్టడీ ఉంటుంది దాన్ని థియాలజీ, దానికోసం ప్రయత్నం చేస్తారు. చదువు ఎంతో చదువుతారు, త్యాగం చేస్తారు. ఆ చదువు లేకుండా ఏమీ లేకుండా ఏమీ తెలియకుండా వచ్చేసి ఒక ప్రార్థన నేర్చుకుని, ఒక వాక్యం నేర్చుకొని, చెప్పాం కదా ఒక వాక్యం నేర్చుకుని పాట నేర్చుకొని సరిపోదు, ఏముండాలి? మొత్తానికి నేను ఆలస్యం చేయడం మంచిదే. మీకోసం మా ఎంత సమయం పొడిగించింది. పనులు మనకి వాసు ఉంటాయి కానీ ఈరోజు కార్యక్రమం ఇది కాబట్టి సరే తమ బలహీనతను బట్టి జ్ఞాపకం చేస్తున్నామా, మిమ్మల్ని నేను దృష్టిలో పెడుతూ సంఘానికి చెప్తున్నా. మీ కార్యక్రమం అయినప్పుడు మేము ముందుగానే అన్నీ సిద్ధపరచుకోవాలి. ప్రార్థన పెట్టిన తర్వాత ఇంకొక పనిలోనే ఇంకొకటి గమనించారు. ఈరోజు బల్లారాధన ఇవ్వాలి. ఎందుకు? రేపు లేదు, ఎల్లుండే మనకి బల్లారాధన ఉంది. ఈరోజు ఇంకా ప్రార్థన పాల్పడతారు. సో పుట్టినాక కాలేజ్ చేస్తారా? సరే, ఇంకా అంత డీప్ మీనింగ్లో వెళ్ళిపోవాలి కానీ పూర్తిగా దానికి నిర్మాణించాలని కానీ రేపు ఎలాగో మనకి క్రమం ఉంది కాబట్టి ఒకవేళ 3 వారాల తర్వాత ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఇచ్చేవాళ్ళు. రేపు బల్లారాధన ఉంది. శనివారం రాత్రి వినోద్గా అందరికీ చాలాసార్లు చెప్పారు. కొంతమంది వర్షమైనా, బురదైనా, ఏదైనా నేను మీ ఇంటికి రాలేదు ప్రార్థన చేయడానికి. ఏమ్మా, వర్షం అని ఆగానా? నీళ్ళ రావడానికి బురదని ఆగానా? మరి మీరు ఎందుకు క్రమంలో ఆగుతున్నారు? దయచేసి జ్ఞాపకం చేసి దేన్ని బట్టి దేవునికి దూరం. తర్వాత ఏదైనా వచ్చిన తర్వాత బాధపడదు. దేవునికి దూరమైన తర్వాత సాధారణ దగ్గర ఉన్నాయి కదండి, సాధారణ చేయకూడదు. సాధారణ చేయించిన తర్వాత ఇష్టం చేసుకుంటాడు, తర్వాత బాధపడదు. ఎట్టి పరిస్థితులు నాకు కారణాలు చెప్పవచ్చు, నేను మొహమాట లేకుండా చెప్తా ఉన్నాను. దయతో జ్ఞాపకం చేసి మరి క్రమాలు బాప్తీసం తీసుకున్నామని అంటే తెగించి దేవుని కొరకు బ్రతుకుతామని నిర్ణయమే. కష్టమైన నష్టమైన తెగించి దేవుని కొరకు బ్రతుకుతామని నిర్ణయం. ఇప్పుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాం, పాస్టర్ గారు చేసుకున్నాం. కష్టమైన నష్టం ఎన్ని వచ్చినా జీవితాంతం అది నిర్ణయం. అలాగే దేవుడు నిర్ణయం చేసుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు దేవుడు ఇప్పుడు పాయింట్స్ ఇచ్చాడు, మంచి పాయింట్స్ ఇచ్చాడు. 100 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ ఆ పాయింట్స్లో ఒక బలాలను మానుకున్నాను, ఏమైపోయింది? ఇంటూ పడిపోతుంది. రెండో బలాలను మానుకున్నాను, ఇంటూ పడిపోయింది. అలా జీవితకాలంలో ఎన్నో మానుకొని అన్ని ఇంటూలే ఉంటాయి. పర్వత రాజ్యం అందామా? అన్ని రెడ్ మార్కులు పడిపోయింది, గ్రీన్ మార్క్ లేదు. మొన్నటిదాకా గ్రీన్ ఆరెంజ్ రెడ్ పెట్టారు. రెడ్ మార్గాల్లో ప్రవేశించామా? ఆరెంజ్లో చూసి గ్రీన్ అసలు లేదు. అట్లాగే మరి దేవుడు మీకు ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తాడు. దేవుడు కూడా కొంత ఆలోచిస్తాడు. ఆయనకు కోపం పుట్టించినంతగా దేవునికి మనము దూరం అవ్వకూడదు. అత్యవసరమా? సరే. తర్వాత జీవన గారి దగ్గర నేను నచ్చింది ఏంటంటే, ఏదన్నా ఉంది అని అంటే ముందుగా ఆయన తెలియజేస్తాను, అయ్యా ఇది ప్రారంభంలో అయితే వెళ్ళొచ్చాయా అని అడిగారు. ఇదేగా నేను ప్రారంభ చోట ఎప్పుడు కూడా సావుకులతో ఆ సంబంధం ఉండాలి. మనం ఇంట్లో తల్లిదండ్రులకు ఎలా అయితే చెప్పి చేస్తామో క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతిదీ కూడా మరి సావుకుని చెప్పుకోవడం అది మంచిది. ఎందుకంటే నీ విశ్వాస జీవితాన్ని పాడైపోయిన తర్వాత తీసుకొస్తే నేనేమి, అంత అయిపోయిన తర్వాత మా దగ్గర తీసుకొస్తే నేనేమి
కాబట్టి పునాదులు పాడైపోవడం నీతిమంతులు ఏమీ అలాగిన జ్ఞాపకం చేసుకోండి. నోడి గారు చెప్తున్నాను కదా, క్రమాలు ఆదివారం ఆరాధన కానీ, అల్లారాధన కానీ, ఇంకా మనకేమన్నా వ్రత దినాలే కానీ, అమావాస్య ప్రార్థన కానీ, మీకు ఒకరితో సంబంధం లేదు. నేను ఒక్కనే ఉన్నానే, మీరు అసలు మనకి సంబంధం లేదు. వెళ్తే మీరు ఒక్కరే వెళ్తారు, పర్లేదు. వెళ్తే నేను ఒక్కనే వెళ్తాను, వెళ్తే మీరు ఒక్కరే వెళ్తారు, వస్తే అందరం వస్తాం. కాబట్టి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఒకరితో సంబంధించింది కాదు. ఏ లెక్కలో ఉంటామంట? సార్వత్రిక సంఘం అంటే ఏ లెక్కలో? ఏసై లెక్క ఒకటి ఉంటుంది, పాస్టర్ గారి లెక్క ఒకటి ఉంటుంది. నా లెక్కలో మీరు ఉండొచ్చు, నా లెక్కలో మీరు లేకపోవచ్చు, కానీ ఏసై లెక్క ఒకటి ఉంటుంది. ఆ లెక్క పోగొట్టుకోవద్దు అమ్మా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మీ కుటుంబ భారం, బాధ్యత, భక్తి విధానంలో మీ మీద ఎక్కువ ఒకవేళ ఇక నుంచి ఝాన్సీకి కోపం అవుతుంది, మీరేం చేయాలా? పాస్టర్ గారికి వచ్చిన తర్వాత సంగతులు కోపం అవుతుంది, నేనేం చేయాలా? వాస్తవమే, జరిగేదే. ఇప్పటి నుంచి సాధారణ శోధిస్తూ ఉంటాడా, నిలబడతాడా లేదా? సో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాల్లో చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఇంకా ఏదైనా ఉంటే మనం ఆదివారం మాట్లాడుకుందాం. బలారాధన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మాత్రం నిర్లక్ష్యపరచొద్దు. ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదా. ఒక కుటుంబం ఏం చేస్తున్నారు మీరు? ఎవడో దానికి మూల కావిడ ఎవడో ముగ్గురున్నట్టు ముఖాలు తిప్పేటట్టు ఏముంది అక్కడ? ఫోన్. వాళ్ళు కూడా అదే అన్నారంట, ఆదాం పండెందుకు తిన్నామంటే నువ్వు ఇచ్చావుగా భాగ్య. అమ్మ నువ్వెందుకు చేసావంటే సాతానే నువ్వెందుకు. అందుకే కొడుకు గారు వచ్చింది, చేప ఎందుకు అనలేదు, అది వచ్చింది అక్కడి నుంచి. సరే, అది ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనతో ఏమండి? ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇబ్బందులు బట్టి మారలేదు. సహాయ ఇబ్బందులు బట్టి దేవుడికి ప్రార్థన చేసి దేవుడు కార్యం చేసేయడం నమ్మి చదువుతారంటే థామస్ గారు మారాడు. కాబట్టి వాస్తవంగా ఎంత లేట్ ఎందుకు చేసాను తెలుసా అమ్మా? ఇప్పుడు 1 గంటకి ఆమె అన్నారు, కానీ ఎందుకు నిలబెట్టి మాట్లాడతాను? మీరు రావాలి, మీతో మాట్లాడాలి. అయినాక చదువుతున్నాం, టైం లేదు. మారాడు కాబట్టి నువ్వు మారి నువ్వు కూడా బాప్టిజం తీసుకోవాలని ప్రేమతో సభ్యుడిగా మనలేదు. అమ్మా నీరసంగా ఉన్నారా? బాగోలేదా? ఓకే, కూర్చోలేకపోతున్నారా? అయితే మరి త్వరగా నేను చేసిన 2 మాటలు చెప్తున్నా. అది నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో. భర్త దేవుళ్ళలో ఉండి భార్య దూరం ఉండడం మంచిది. వాస్తవంగా అసలు ఈ ప్లేస్లోకి ఎవరు రావాలి? వాస్తవంగా ఈ ప్లేస్లోకి ఎవరు రావాలి? తర్వాత ఎప్పుడు కూడా భర్తను బట్టే భార్య పోవాలి. కానీ ఇప్పుడు గౌతమి గారు ఉన్నారు, భర్త ఇంకా మారలా, భార్య మారింది, భార్యను బట్టి భర్త రాడు. భార్యను బట్టి భర్త ఎవరు? ఎవరిని బట్టి ఎవరు నడుచుకోవాలి? ఎవరి ముందున్నా చదువుకున్న కలెక్టర్ గారైనా, వ్యవసాయం చేసే భర్త అయినా ఎవరి మాట వినాలి? భర్తను బట్టి పోవాలి. కలెక్టర్ గారే అని చెప్పి వెనకాల చెంగించుకుని నిలబడితే ఎలా ఉంటుందో చూసావు? అది భర్త ఎప్పుడు చేస్తే దేవుడు ఎప్పుడు దేవుడే. అలాగున మరి భర్తను బట్టి మీరు వెళ్ళాల్సి ఉన్నది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు త్వరలో అమ్మ రక్షణ ఇప్పుడు మీరు ఇంత తెలుసుకున్నందుకే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అదే మీరు ఆయన బిడ్డగా మార్చబడితే దేవుడు ఇంకా ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు ఆరోగ్యం కోసమే దేవుడు నమ్ముకోవద్దు. దేవుడు నమ్ముకునే దేనికంటే ఈ లోకంలో ఎప్పుడైనా పోవాల్సిందే, ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఎప్పుడు ఎలా విడిచిపెడతామో తెలియదు. అయితే పాపంతో మాత్రం విడిచిపెట్టాలి. ఇక్కడ సాగుతుంది నేను చెప్పిన, ఎవరు వచ్చి చెప్పిన అదే. ఇక్కడ చనిపోయేటప్పుడు పాపంతో చచ్చిపోవద్దు. బాప్తిసం తీసుకోకపోయినా, సంఘంలో ఉండకపోయినా, మరి చనిపోయేటప్పుడు ఎలా చనిపోకూడదు? పాపంతో చచ్చిపోయామా ఎక్కడికి వెళ్ళిపోతాం? చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలి? యేసయ్యను కలిగి, పరిశుద్ధత కలిగి, బాప్తిసం కలిగి, యథార్థత కలిగి చనిపోతే, రోగంలో చనిపోయినా, ఎలా చనిపోయినా ఎక్కడ ఉంటాం? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ముందు నేను పోయాను అనుకో, తర్వాత పాస్టర్ గారు వచ్చి ఎక్కడ ఉంటాం? ఎక్కడ కలుసుకుంటాం? నేను మొత్తానికి నా దోవ తప్పాను.
పాస్టర్ గారు చక్కగా సంఘాన్ని చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను పోయాను, తావు తప్పాను కదా, సరిగ్గా లేను కదా, పాతిన అయిపోయాను కదా, ఇప్పుడు చనిపోయాను. ఆడికి వెళ్తాను, నాకానికి వెళ్తాను. పాస్టర్ గారు ఆడికి వెళ్తారు. మా ఇద్దరికి ఏమైనా కనెక్షన్ ఉంటాయిగా. నేను తూర్పేటు పడమరేటు అంటున్నాను. దయచేసి రక్షణలో ఉండాలి. మరి మీరిద్దరూ ఎప్పుడో భూమి మీద ఒకటిగా ఉన్నట్టుగా పరలోక రాజ్యం కూడా ఒకటిగా ఉన్నారు. ఆ విధంగా ఇది మన నిరీక్షణ. ఇది ఇంకేమైనా ఉంటే నేను వచ్చి ఆదివారం తెలియజేస్తాను. ఎందుకంటే సమయం చాలా అయింది. మీరు ముందు వచ్చి ఉంటే నేను చెప్పాల్సిన మాట్లాడితే చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ కుటుంబానికి వచ్చైనా నేను తెలియజేస్తాను. సంఘంలో ఉన్న అందరూ నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. అమ్మ మీరు కూడా ప్రార్థన చేయండి. మీ వంశీ గారి కోసం అమ్మ మీరు కూడా ఎక్కువ ప్రార్థన చేయండి. మీ భర్తల కోసం ఎక్కువ మీరు ఉపవాసంలో ప్రార్థన చేయాలి. అమ్మ రక్షణ లేని వరకు, మారుమాసం లేని వరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. కాలుగా మీరు కూడా ఎక్కువ ప్రార్థన చేయాలి. సో ఇంకేమైనా ఉన్నాయా? ఒకవేళ ఏమన్నా రేపు మాట్లాడుకుంటాం. చెప్పాను కదా, రేపు బల్లారాధనకు వచ్చేసరికి ముగ్గురు ఏర్పాటు చేస్తానని చెప్పాను. మరి బల్లారాధన విషయంలో క్రమాలు అన్నింటిలో ఉండాలి, చక్కగా ఉండాలి. పార్వతమ్మ గారు ఉన్నారు కదా, పార్వతమ్మ గారికి ఇంకొక ఇద్దరు కావాలి. ఇది ఆలోచిస్తున్నా. నేను ఏర్పాటు చేస్తే రేపు పొద్దున మీరే ఏర్పాటు చేశారయ్యా అన్నట్టు రాకూడదు. మీకు మీరుగా నిర్ణయించుకున్నారా? అది యోగ్యమైనది కనుక నిర్ణయించుకునే వాళ్ళు సరిగ్గా ఉండాలి. కాబట్టి సరే, రేపు వారానికి ఎలాగో చేసి రేపు వారం నేను చెబుతాను. నేను చెప్పినట్టు ఉండడం కాదు, మీరేదో చేస్తానన్నారు కదా, మీరు ముందుకు రావడం కాదు, నేను ఏదో పెట్టాను కదా కాదు. వాక్యం ఏం చెప్తుంది, ఎవరిని వాక్యం ఎన్నుకుంటుంది, ఆ క్వాలిఫికేషన్ చెప్తా. దాన్ని బట్టి ఎవరున్నారు నిర్ణయించుకుని మరి మీరు చాలా అదేమో రేపు ఆదివారం చేతులు ఎత్తితే, ఇందులో ఉన్న దాన్ని బట్టి చేతులు ఎత్తితే దాన్ని బట్టి ప్రార్థన చేసి మీరు ముందుకు వస్తే దాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వారిని చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈలోపు ఆలోచన చేద్దాం దాని గురించి కూడా. రేపు వారానికి వాళ్ళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ప్రార్థన చేసుకున్నాం కదా, ప్రార్థన చేసుకున్నాం. అందరూ వినోద్ గారు వీళ్ళు చేతులు చాచి మరి ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమామృతం కలిగిన పరమ తండ్రి, ఈ ఘనమైన శ్రేష్ఠ నామాన్ని పొందనాడు ప్రభు. ఈ విధంగా నిశాంతిలో గడపడానికి ప్రభు చూపించిన విధానం బట్టి నాయనా ఇంతకాలం నీ ఉచితమైన కృపలో